మరణాత. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరొక నూతన వారాన్ని ప్రభు మనకు దానంగా ఇచ్చి ఈ ఆదివారము ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించే బద్దులమై ఉన్నాము. మరి నేటి దిన ధ్యాన వాక్యము చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 16 నుండి 20 వచనములు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనిను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీయు దెక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన వారాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ నూతన వారమును నిన్ను స్తుతించేందుకు ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యమును ఇప్పుడు ధ్యానం చేయించుంటుండగా అల్పుడని నన్ను మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడమని, నీ నోటికి బోరగా వాడుకోమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడి ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు. ఇంతవరకు పాటలలో, ఆరాధనలో మరి పాల్పంపులు పొందినాయి. మనము ఇప్పుడు దివ్యవాక్కును ధ్యానం చేయించుంటుండగా నేటి ధ్యాన వాక్యము గెరాసేని గురించి నేటి మనము ధ్యానించే వాక్యముగా ఉన్నది. ఈ గెరాసేనీయుడు మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. క్రీస్తు ప్రభు ఈ గెరాసేని ప్రాంతమునకు బయలుదేరి వెళ్ళి ఆ ప్రాంతంలో దోణి దిగి వెళ్ళి ఆ ఊరిలోనికి ప్రవేశించున్న తరుణములో ఊరి వెనుపటి నుంచి కానీ ఊరి ముందు భాగం నుంచి కానీ ఊరిలోనికి ప్రవేశించే వారమై ఉన్నాం. బహుశా ఇది మరి సమాధులు అన్నవి ఊరికి చివరి భాగాన ఉంటాయి. ఈ చివరి భాగంలో ఈ సమాధుల యొద్ద నుంచి ఆ ఊరిలోనికి ప్రవేశిస్తున్న క్రీస్తు ప్రభు ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ సమాధుల్లో నుంచి ఆయనకు ఒక వ్యక్తి ఎదురు వచ్చినట్లుగా మనం చూస్తాం. అతని పేరు రాయబడలేదు కానీ గెరాసేన ప్రాంతానికి చెందినవాడు కాబట్టి గెరాసేనీయుడు అని మాత్రమే రాయబడింది. ఈ గెరాసేనీయుడు ఈ అపవిత్రాత్మలతో పీడింపబడుచు ఆ నివాసం ఉంటున్న గెరాసేన ప్రాంతం అంతటిలో అతడు ఒక అలజడిగా ఉన్నాడు, ఒక డిస్టర్బెన్స్గా. అయితే జనులు అతన్ని సంఖ్యలతోనూ మరి గొలుసులతోనూ చూశారు కానీ వాక్యములో అక్కడ మనం చూస్తే 4వ వచనములో 5వ అధ్యాయం 4వ వచనంలో, పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళి వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తి నీలుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. అట్లీస్ట్ బంధించే స్థితి కూడా లేక, ఆ బంధకములలో ఉంచలేక, ఆ బంధకాలను కూడా అతడు తెంచివేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఎవడు వాణ్ణి ఆపజోచలేక వదిలివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాని పరిస్థితి ఎలా ఉందంటే, వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. అపవిత్రాత్మలు పట్టిన ఇతడు, దురాత్మ పీడితుడిగా ఉన్న ఇతడు, సాతాను బంధితుడిగా ఉన్న ఇతడు
అతడు ఆ చెరలో నుండి తన చిత్తమును చేయక సాతాను చిత్తమును జరిగించుచు తన తాను గాయపరుచుకొనుచు ఇంటి వారికిని ఊరి వారికిని ఎంతో భారముగా ఉన్నప్పుడు చివరికి సంకెళ్ళు వేసి బంధించిన ఉండని స్థితిలో ఉంటున్న ఈ గెరాసేనీయుడు అతడు తనకిష్టమైన ప్రదేశమైన ఆ సమాధుల దగ్గరికి వచ్చి అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న ఏ వ్యక్తి అయినా మన కనుచూపు మేరలో మనము తిరిగే ఏరియాలో ఉన్నట్లయితే వాడి యొక్క సమస్యకు పరిష్కారము కనుగొంటాం. లేకపోతే వాడి సమస్యకు పరిష్కారము కనుగొనాలని కాకపోయినా మనకే ఒక సమస్యగా ఉన్నాడు, మనకే ఒక ఆటంకముగా ఉన్నాడు, మనకే ఒక చేదరగా ఉన్నాడు అన్న ఉద్దేశంతోనైనా దాని నుంచి తప్పించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు రకాలైన ఉద్దేశాలు మనుషులకు ఉంటాయి. ఒకటి, వారు ఉంటున్న ఆ సమాజము మరి వారికి డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని ఒకటి. రెండు, వారికి సంబంధించిన ఆ వ్యక్తి ఆ చెర నుంచి విడిపించబడాలి అన్న సంకల్పము. ఈ రెండిటిలో ఏదో ఒక ఉద్దేశము చేత మనిషిని మరి మంచి మార్గంలో ప్రయాణము చేయించాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ రెండిటికి కూడా భిన్నంగా వారు ఉంటున్న ప్రదేశంలో కూడా ఉండక వీడికి ఇష్టమైన సమాధుల్లో ఉండి అక్కడ తన తాను రాళ్లతో గాయపరుచుకొంచు కొండల్లో ఉండి కేకలు వేయించు ఉన్న అతని దుష్ప్రవర్తన, సాతాను ప్రవర్తన బట్టి అతను నివారించేవారు లేక అక్కడే ఉండిపోతూ ఉన్నాడు కదా. మన కంటి ముందు సమస్య ఉన్నంతసేపే ఆ సమస్యను గురించి ఆలోచిస్తాం. కంటి ముందుకు సమస్య వచ్చినప్పుడే పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటాం. అది మన కంటి ముందు లేనప్పుడు దాని స్థితి ఎలా ఉన్నా మనం పట్టించుకోం. ఎందుకంటే మన పనులు మనకు బోళ్ళను ఉంటాయి, ఎవరి పని వారికి ముఖ్యం అనుకుంటూ వెళ్ళిపోయే సమాజం. కానీ మనుషులకు పట్టినా పట్టకపోయినా సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. అందుకే క్రీస్తు ప్రభు తన రాకడ గురించి చెప్తూ ఉంటాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత, సువార్త ప్రారంభించిన తర్వాత ధోనికి ఈ గెరాసేన ప్రాంతంలోనికి ధోని దిగి ఆ గెరాసేన ప్రాంతంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ సమాధుల్లో ఉన్న ఆ వ్యక్తి ఆయనకి ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడా, అక్కడ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు 7వ వచనం అంటుంది, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకంటే మనుషులు గుర్తించకపోయినా మొట్టమొదటిగా దేవుని శక్తిని కరెక్ట్గా గుర్తించేది ఎవరంటే సైతానే. మనుషులు మనకిచ్చిన జ్ఞానంతో, మనోనేత్రంతో, బాహ్య నేత్రంతో మనము దైవ స్వరూపాన్ని మనము గుర్తించలేము. కానీ సాతాను మాత్రం చాలా కరెక్ట్గా గుర్తిస్తుంది. అందుకే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నువ్వు వెళ్ళిపో అంటే, నన్ను నువ్వు బాగు చేయడానికి వచ్చావు, నా కోసం వచ్చావు. నిజంగా ఈ మాట మాట్లాడుచున్నది గెరాసేనీయుడు కాదు, కానీ గెరాసేనీయుడిలో ఉన్న దురాత్మ మాట్లాడుచున్నది. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. అంటే దేవునికి కావలసినది ఎవరంటే గెరాసేనీయుడు. కానీ సాతాను ఏముంటుందంటే, నాతో నీకేం పని, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన ఎందుకు వచ్చాడంటే, నశించుచున్న గెరాసేనుని యొక్క ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చిన్నాడు. దేవుడు నిజంగా గొప్పవాడు. నరులకు కొంత మేరకు ప్రయత్నం చేసి వదిలేస్తారు, కానీ దేవుడు వెతుక్కుంటూ వచ్చి ఆయన కరుణించేవాడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఎందుకనగా అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని ఆయనతో చెప్పాను. ఎందుకనగా క్రీస్తు ప్రభు ఎదురు రాగానే, వాడిని చూడగానే ఒక మాట, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి వెళ్ళిపో, గద్దించుచు అధికారముతో సృష్టికర్త అయిన దేవుడు సాతానుని హెచ్చరించినప్పుడు వాడు ఒక క్షణమైనా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మాట శక్తి గలది. ఇంకా అదంటుంది, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన,
ఆ దురాత్మ ఏం చెప్పిందంటే, నా పేరు సేన, మేము ఒకరము కాదు ఇద్దరము కాదు, సేన, అనేక మందిమి. కొన్నిసార్లు మనలో పాపమన్న స్థితి ఒక కారణాన్న ప్రవేశించి అది తిష్టవేసి అనేక విధములుగా అది పాపము వెంబడి పాపాన్ని పోగు చేసుకుంటూ అది ఏం చేస్తూ ఉంటుందంటే మనుషులను లొంగ తీసుకుంటూ ఉంటుంది. చిన్న పెద్ద నీళ్ల కుండి కూడా దానికి చిన్న కణము పడినప్పుడు ఆ చిన్న రంధ్రము గుండా దానిలో నీరంతా తోడేసి ఆ తొట్టెను ఎంటీగా చేస్తుంది, ఖాళీగా చేస్తుంది. అలా విధంగా మానవ హృదయములో ప్రవేశించిన పాపము అది ఒకటిగా ప్రవేశించి మరి దాన్ని ఇంకో దానికి జోడించి అలా పాపము వెంబడి పాపము మనిషిలోనికి ప్రవేశించి మనిషిని పాపపు భాండాగారంగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ గెరాసేనుడి యొక్క స్థితి అంతే. అందుకే మనలో ఒక చిన్న పాపమునకు మనము తావిచ్చినప్పుడు అది తిష్ట వేసి అనేకమైన పాపములకు అది త్రోవయిస్తుంది. నరుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే, మొట్టమొదటిగా మనలో మనకి తెలియకుండా ప్రవేశించిన పాప నైజమును సన్నిధానములో ఒప్పుకొని ప్రభువు చేత కడగబడ్డానికి మనము విశ్రాంతి దినాన దేవాలయంలోనికి వెళ్ళాలి. ప్రతి మానవుడు కూడా. నరులు బాహ్య రూపాన్నే మాత్రమే చూడగలుగుతారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. మనము బయట బాహ్య సౌందర్యాన్ని చూస్తాము, బాహ్య బలాన్ని చూస్తాము, అంతరంగంలో తిష్ట వేసి ఉన్న ఏ స్థితిని కూడా మనము కనిపెట్టలేము. కానీ దైవ సన్నిధానమునకు, దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ సన్నిధానంలో మనలో తెలియకుండా తిష్ట వేసి ఉన్న ప్రతి పాప నైజాన్ని దేవుడు పారగొట్టి వేయవాడై ఉన్నాడు. అందుకే విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదము, ఆ పరిశుద్ధ అలంకారం అందుకున్నటకు విశ్వాసి దేవుని చెంతకు రావాల్సిన వాడై ఉన్నాడు. ఆయన సముఖములో కనబడవలసిన వాడై ఉన్నాడు. వాక్యము చేత కడగబడవలసిన వాడై ఉన్నాడు. ప్రార్థనలో తన అంతరంగంలోనికి రమ్మని దేవుణ్ణి ఆహ్వానించవలసిన వాడై ఉన్నాడు. కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు నరులైన వారు వెళ్ళినప్పుడు వారు సమస్యను తీవ్రత కొంతవరకు వింటారు. కానీ ఆ ప్రదేశంలోనికి వెళ్ళి చూచిన తర్వాత ఆ సమస్య తీవ్రతను బట్టి వారు ఏం చేయాలి అనుకున్నారో దానికంటే కూడా అధికముగా అక్కడ వారు వెళ్ళిన తర్వాత అధికముగా వారు చేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్య తీవ్రతను బట్టి, వారి మనసు కంపించిన విధానాన్ని బట్టి ఆ విధముగా అక్కడ కార్యానికి న్యాయం చేసి వస్తూ ఉంటారు. ఇది మానవ నైజం, అధికార స్థితి. అధికారం కలిగిన వారు అలా చేస్తారు, అధికారం లేని వారు అలా చేయలేరు కదా. దేవుడు సర్వాధికారాలు ఆయనకు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనలను మనము ఆయనకు కనబరుచుకున్నప్పుడు ఆయన తన చిత్తము చొప్పున నరునికి ఇవ్వవలసిన స్వస్థత, ఇవ్వవలసిన ఆశీర్వాదము, ఇవ్వవలసిన బలము, సమస్యను ఎదిరించడానికి కావలసిన శక్తి, మనోభీష్ట దేవుడు అనుగ్రహించేవాడు. అందుకే 6 దినములు మనకై మనము శ్రమించి లోకములో పనిచేసిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినాన ఖచ్చితంగా మనలను మనము దేవుని ఎదుట కనబరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన కనుదృష్టి మనపై ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. మన పరిశుద్ధ అలంకారమును అందుకోవలసిన వారమైన. ఎందుకంటే పాపము వెంబడి పాపము కలుగజేసే అనేకమైన సాతానులు మనలో ప్రవేశించకుండా, ఇక్కడ అంటున్నాడు, మేము సేన, ఒకరు కాదు ఇద్దరు కాదు, సేన, ఒకదానికి ఒకటి యాడ్ అయి ఒక సేనగా ఉండి చివరికి అతడు ఉండవలసిన ప్రదేశంలో ఉండనీయక అతన్ని సమాధుల ఎద్దకు తోడుకొని వచ్చి శరీరమును గాయపరుచుకునే స్థితికి అవి దిగజార్చి అవి మరి అందులో ఉండి సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు ఇంకొక ప్రవచనంలో కూడా ఇంకొకసారి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు 20 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీని చూచినప్పుడు ఆమె అనుకుంటూ ఉంటుంది, తాను ఆ విధముగా నడవడానికి గల కారణము కేవలము దేహానుసారమైన బలహీనత మాత్రమే అనుకుంటూ ఉంటుంది. సరిపెట్టేసుకుంటాం కొన్నిసార్లు అలాగ మనుషులు. ఇందువల్ల అనమాట ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ అవలేదు, ఇంతే అని సరిపెట్టేసుకుని జీవిత కాలాన్ని అలా గడిపేయడానికి చూస్తాం. కానీ వన్స్ ఆమె
ప్రభు సముఖానికి ఎదురుగా వచ్చినప్పుడు ఆమెలో ఉన్న దురాత్మను గద్దించగా ఆమె లేచి నిటారుగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే నరులమైన మనము ఈ లోకములో అనేకమైన తలంపులతో పాపమును పట్టుకున్నప్పుడు తలంపులో కూడా వస్తుంది సాతాను. తలంపులో ప్రవేశించి అంతరంగంలో తిష్ట వేసుకుని బలహీనులుగా చేసి మనల్ని లోబర్చుకొని మరి వ్యసనాక్రాంతులుగా చేసి అది అధికారం చేస్తుంది. మరి అటువంటి సమయంలో కన్నవారు అసహించుకుంటారు, పెంచేవారు కనుగొన్నవారు అందరూ అసహించు, ఇరుగు పొరుగు వారు కూడా చికాకు పడి చివరికి ఆ ప్రదేశంలో ఉండకుండా చేస్తారు. మరి ఎవరు చికాకు పడి వదిలేసిన తల్లిదండ్రులైన వారి కొరకు బాధపడి విసిగి వేసారిపోతారు. ఇక వారి చేతులకు కూడా అందనప్పుడు మనసును రాయి చేసుకుని మౌనంగా విచారిస్తూ ఉంటారు. కానీ ఎవరికి తప్పినా ఎవరికి తప్పపోయినా సృష్టికర్త అయిన దేవుడు ఆయన చూచేవాడు. అందుకే మనిషి యొక్క మాట గుర్తుపెట్టుకోవాలి. నన్ను చూచుచున్నవాడు ఒకడు ఉన్నాడు, నన్ను పరీక్షించుచున్నవాడు ఒకడు ఉన్నాడు, నా గురించి ధ్యాస కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నన్ను ప్రేమించువాడు ఒకడు ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనుషులు ఉన్నావా, తిన్నావా లేదా అని అడిగే మాధుడు లేక బాధపడేవారు కూడా చాలా మంది ఉంటారు. నిజమే, నువ్వు పెట్టే అవసరం లేదు, పోయే అవసరం లేదు, చేయ అవసరం లేదు, కానీ తిన్నావా, బాగున్నావా, భోజనం చేసావా, 2 మాటలు అడిగే ఆప్తుడు లేనప్పుడు చాలా వేదనకు గురవుతూ ఉంటాం. అవందరూ ఉన్నప్పుడు అటు విలువ మనకు తెలియదు. వారందరూ ఉన్నారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి, మనం అట్టి స్థితి కలిగి ఉన్నాం కాబట్టి దాని డెప్త్, దాని బాధ ఏంటో మనకు తెలియదు. కానీ అవి లేనప్పుడు లేని మనుష్యులు వాటి గురించి ఎంతో కలత చెందుతూ ఉంటారు. కానీ ఒకటి, నీవు కలత చెందవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను గురించి లక్ష్యం చేసే దేవుడు ఉన్నాడు. అందుకే నిన్ను నరచేతిలో చెక్కుకొని ఉన్నానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాడిని చూడగానే అక్కడికి వెళ్ళి నేను సేన అని చెప్పగానే వాడు అంటున్నాడు, ఇదిగో మమ్మల్ని ఇక్కడి నుంచి తోలివేయవద్దని బతిమాలుకున్నంత మాత్రాన దేవుడు వాటిని వదిలిపెట్టలేదు. కానీ ఎందుకంటే బతిమాలుకున్నది మనిషి కాదు, బతిమాలుకున్నది సాతాను. మరి అక్కడ కొండ దగ్గర పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. అవి కూడా బతిమాలుకొన్నాయట. అవి కూడా తెలివైనవే. జడుచుకునే వారికి బలహీనైన వారికి తిరగబడతాయి. బలవంతుడైన వాడు ముందున్నప్పుడు బతిమాలుకుంటాయి. బతిమాలుకున్నాం కదా అని దేవుడు వాటికి తావు ఇవ్వలేదు. ఆ పందుల్లో ప్రవేశించమని ఆజ్ఞగానే పొమ్మనగానే అవి పోయి అందులో ప్రవేశించగానే అవన్నీ ఒక ప్రపాతంలోనికి ప్రవేశించి ఇంచుమించు సముద్రపు దడిని ఒరిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడేవి ఊపిరి తిరగక చచ్చారు ఆ పందులన్నీ కూడా. ఇదంతవరకు మనకు తెలుసు. గెరాసేనుడు ఎలాగా విడిపించబడ్డాడు, అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు? గెరాసేనుడి కొరకే ప్రత్యేకించి వెళ్ళాడు. అవును, ఒక వ్యక్తి కొరకు ప్రత్యేకించి మనం కానీ వెళ్ళామంటే మనకేదో ఉపయోగం ఉండాలి. ఉపయోగం ఉంటేనే కానీ మనం వెళ్ళాం. కానీ ఎవరికి అవసరం లేని వ్యక్తి కొరకు దేవుడు అక్కడికి వచ్చాడు. నేటి దినాన అనేక మంది భక్తులైన వారు ఆయనను సేవిస్తూ ఉన్నారంటే ఎవరికి అవసరం లేదు అనుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు దర్శించాడు. దట్స్ ఆల్, అంతే. అందుకే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు అనుచరులు ఉన్నారంటే ప్రేమతో బంధింపబడిన వ్యక్తులు వారు. అది కల్మషమైన ప్రేమ కాదు, కానీ నిజమైన శాశ్వతమైన ప్రేమ. శ్రమలోను నిరాశలోను కృంగి ఉన్న వేళ, అలసి ఉన్న వేళ లేవనెత్తిన ప్రేమ, అది దేవుని ప్రేమ. అంతే, దేవుని ప్రేమ. దానికి సాటైన ప్రేమ, ఇంకో ప్రేమ ఏదీ లేదు. అందుకే ఉన్నతమైన ప్రేమ దైవ ప్రేమ, శక్తి కలిగిన ప్రేమ దైవ ప్రేమ, నిజమైన ప్రేమ దైవ ప్రేమ. అది అందుకోవాలని ప్రతి మానవుడు ఆరాటపడుతూ ఉంటాడు, దాని విలువ తెలిసినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మరి ఆయన అక్కడ ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ అంటున్నారు, ఆ పందులలోనికి ప్రవేశపెట్టగానే అవన్నీ వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 2 కారణాలు కానీ మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ పందులను మేపుచున్న వ్యక్తులు ఈ జరిగినది ఇదంతా చూసి ఆ ఊరి వారితో చెప్పినప్పుడు ఆ ప్రాంతము వారంతా కూడా జరిగిన ఈ సంగతి అంతా చూచి సంథింగ్ మిరకిల్ హ్యాపెండ్ దేర్, అద్భుతము జరిగినది,
ఎవరు కొత్త వ్యక్తి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మనము బంధించిన ఆకని మనము ఎన్ని విధాల స్వస్థపరచ చూచిన ఆపని ఈ వ్యక్తిని ఈ రీతిగా స్వస్థ చిత్తుడై మరి స్వస్థ చిత్తునిగా చేసిన అతన్ని చూడాలని వచ్చిన ఆ వారందరూ కూడా వారు అంతరంగం ఇక్కడ మనకు చూసినట్లయితే 16వ వచనము, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతుమాలు కొనసాగిరి. ఇక్కడ ఏం చేశారట, వారందరూ వచ్చి తమ ప్రాంతాన్ని అయ్యా మా ప్రాంతాన్ని విడిచిపోండి మీరు అని బతిమాలుకున్నారట. అది నైజం, మానవ నైజం. అట్టి అస్వస్థ చిత్తుడనే నీవు స్వస్థపరిచిన నీవు మా యుద్ధ ఉండి నీడలా కానరాని మాలో దోషములను నీవు తరిమి కొట్టి మమ్ములను పరిశుద్ధులుగా చేయగలవు. 2, నువ్వు శక్తి లేనిదే ఈ కార్యములు చేయజాలవు, కాబట్టి నువ్వు మా యుద్ధకు వచ్చి ఉండాలని వేడుకునే బదులు వారు అన్నారట, మా ప్రాంతమును విడిచిపోమని. దినాన సువార్త కూడా అదే, మా ప్రాంతమును విడిచిపోమ్మని ఆయనను బతిమాలుకొనిరి. నిజమైన, అందుకే అంటున్నాడు, మరి నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో ప్రకాశించుచుండెను. జనులు తమ క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగుకు తావివ్వలేదని యోహాను సువార్తికుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగులో మనము చాలా కొన్ని సందర్భాలలో సడన్గా ఒక గెస్ట్ వస్తారు ఇంటికి. గెస్ట్ వచ్చినప్పుడు ఏదో సంథింగ్ సమాధానం చెప్పి పంపాలని మనం కోరుకుంటాం. వెంటనే మన వస్త్రములు యాస్టిస్గా ఉన్నప్పుడు, అంటే ఇంటి వద్ద ధరించే వస్త్రాలతో మనం యాస్టిస్గా ఉన్నప్పుడు కంప్లీట్గా లైట్ వేయకుండా చిన్న చిన్న హాఫ్ లైట్లోనే మనం ఏం చేస్తామంటే సమాధానం చెప్పి పంపించాలని చూస్తాం. ఎందుకంటే కంప్లీట్ లైట్లోనికి వస్తే, ఆ కంప్లీట్ లైట్ లోపలికి వస్తే, లేకపోతే మనం కంప్లీట్ వెలుగులోకి వచ్చినా మనం ఏంటో కనబడతామని. బహుశా నిజమైన వెలుగును చూచినప్పుడు పాపము కలిగిన ప్రతి వ్యక్తి ఈ రీతిగా మరి భయపడతామేమో ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ స్థితి మంచిది కాదు. నిజమైన వెలుగు నువ్వు కనుగొన్నప్పుడు, నిజమైన వెలుగును నువ్వు గుర్తించినప్పుడు, ఆ వెలుగులో మనలను మనము పరిశీలన చేసుకొని చక్కపరుచుకోగలిగితే మనలను మనము పాపం నుంచి తప్పించుకున్న వారం అవుతాం. దేవుని యొక్క పరిశుద్ధ అలంకారములు అనుగ్రహించబడిన వారం అవుతాం. ఇది నా మాట కాదు కానీ 17వ వచనం అంటుంది, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ని బతిమాల కొనసాగిరి. ఇంకా వారి మాటకు వెనక్కి తిరిగి ఆయన మరలా ధోని వద్దకు వచ్చి, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తను ఉండనిమ్మని ఆయన బతిమాలు కొనెను. ఈ రెండు చాలా విడ్డూరంగా ఉన్నాయి. సమాధుల్లో దయ్యాలు పట్టిన వ్యక్తి ఏమో అక్కడ ఉంటూ 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 ఎవరికి అవసరం లేని ఆ వ్యక్తి దేవుని చేత స్వస్థచిత్తుడైనప్పుడు మరలా ఆయన వచ్చేసరికి ఆయన ఏ వాహనం మీద వచ్చాడంటే ధోని మీద వచ్చాడు. ఆ ధోని దగ్గరకు వచ్చి నన్ను నీతో రాని, నీ యొద్ద నుండనిమ్మని అతని బతిమాలుకుంటే ఆ ప్రాంతం వారు అంటున్నారు, మా ప్రాంతమును విడిచిపోమ్మని. సువార్త అన్నది దేవుడు పరలోకంలో నుంచి భూలోకానికి పంపిన ఆయన వెలుగు, ఆయన ప్రకాశం. అందుకే అంటూ ఉన్నాడు, వీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దీపమును వెలిగించి ఎవడు మంచం కింద పెట్టడు కానీ అది వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద దాన్ని ఉంచుతారు కదా. అలాగే వెలుగై ఉన్న సువార్త లోకమునకు వెలుగునిచ్చేది. మన క్రియలు చెడ్డవైతే ఆ వెలుగులోనికి మనము రాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కనెక్టివ్ వాక్యము, ఒకదానికి ఒకటి. ఆయన అపవిత్రాత్మ నుంచి విడిపించబడిన ఆ వ్యక్తి ఆ ధోని దగ్గరికి వచ్చి కూర్చుని అంటున్నాడు, నన్ను నీతో రాని. ఇంకా మూడవ కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. పోన్లే వాళ్ళిద్దరూ రావాలి కదా, వాళ్ళిద్దరూ
ఆయన వస్తున్నాడు కదా, వస్తానన్నాడు కదా, దేవుడు ఆయన తీసుకుని రావచ్చు కదా. దేవుడు ఆయన్ని కూడా రమ్మనలేదు. ఆయన ఏమన్నాడంటే, నీవు నాతో రావడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. చూడండి, 3 విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకటి, ఆ ప్రాంతం వారు తమ ప్రాంతములను విడిచిపోమని ఆయన బతిమాలుకున్నారు. 2, స్వస్థత పొందిన ఆ గెరాసేనీయుడు నేను నీతో వస్తాను అని దేవుని దగ్గరికి వచ్చాడు. వస్తానన్న వ్యక్తిని ప్రభు అంటున్నాడు ఆయనతో రావడానికి అనుమతి ఇవ్వలేదు. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ 3 సంగతులు. ఎందువల్ల ఆయన అనుమతి ఇవ్వలేదు అంటే, చూడండి, మనం కానీ చూసినట్లయితే 18వ వచనంలో, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఒక సాక్షిగా దెకపోలి ప్రాంతములో గెరాసేన ప్రాంతం అంతటిలో నీవు వెళ్ళి, చాలాసార్లు వ్యక్తిగతంగా మనం సాక్షాత్కారమైన కానుకలు, సాక్షాత్కారమైన దీవెనలు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత దానిని మనతోనే దాచిపెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు, నీవు నాతో రావాలని ఆశ ఉన్నది మంచిదే, అంతకంటే ముందుగా నీవు ఎక్కడ వాడవో అక్కడే, ఏ ప్రాంతమందు రక్షింపబడ్డావో అక్కడే నీవు నా గురించి సాక్ష్యం ఇయ్యని ఒక పనిని దేవుడు తనకి అప్పగించి ఉన్నాడు. ఒక వెలుగును వెలిగించిన తర్వాత వెలిగింపబడిన వ్యక్తిని గెరాసేన అన్న ప్రాంతంలో ఒక దీపస్తంభముగా ఆయన పెట్టి వెళ్ళి ఉన్నాడు. ఆ దీపస్తంభము ఆ ప్రాంతం అంతటికి వెలిగిచ్చేది, వెలిగివ్వాలి. అదే సువార్త వెలుగు. అదే క్రీస్తు ప్రభువు వెలుగుగా వచ్చి భూమి మీద మనుషులకు ఇచ్చిన వెలుగు. ఆ వెలుగు ఒకదాని వెంబడి ఒకటి ప్రవహించవలసిన వెలుగు. వెలుగు కలిగిన వ్యక్తి జీవము కలిగిన వ్యక్తి, వెలుగులో ఉన్న వ్యక్తి భయపడని వ్యక్తి, చీకటి మీద ఏలుబడి చేసే వ్యక్తి, చీకటిని తరిమి కొట్టే వ్యక్తి, చీకటి కార్యములకు తావియని వ్యక్తి. అట్టి వ్యక్తిగా ఈ గెరాసేనీయుని చేసినప్పుడు 20వ వచనములో చూచినట్లయితే మనం చేస్తాము, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు దెకపోలికలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇదే సువార్త. సువార్త అంటే దానికి భాష్యం వేరే అయిపోయింది. సువార్త అంటే దేవుడు ఎవరు, దేవుడు నన్ను ఎలా రక్షించాడు, నేను ఎలాగా రక్షింపబడ్డాను, లోకంలో ఏది చెయ్యలేని కార్యము, ఏది సాధుపరచని స్థితిలో ఆయన వాక్యము, ఆయన స్థితి నన్ను సాధుపరిచింది. ఇదే సువార్త. ఏం మనం పొందుకున్నామో, ఏమి దేవుని దగ్గర నుంచి అందుకున్నామో అని పొందిన ఆత్మ ఎన్ని బంధములు దానికి వేసినా అది ఆగకుండా ఆ సంతోషాన్ని ప్రకటిస్తుంది. విచిత్రంగా మనం చూసిన మాటలు ఈ గెరాసేన ప్రాంతపు వాసులందరూ అన్నారు, ఇంత కార్యము చేసిన నీవు రమ్మని ఆహ్వానించడానికి బదులు తమ ప్రాంతమును విడిచిపోమని. నిజమే, వెలుగు లోకములోనికి వచ్చినప్పుడు దాన్ని గ్రహించే స్థితి లేని మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎట్టి మనస్సు మనం కలిగి ఉన్నాము? ఆయనను ఆహ్వానించే వారముగా ఉన్నామా? లేకపోతే మేము మంచిగానే ఉన్నాము, ఆ గెరాసీనుల వలె లేము, ఆ గెరాసేనుడి వలె అట్టి దురాత్మలతో మేము లేము, మేము చాలా బాగున్నాము అనుకుంటూ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి, తన యొక్క వెలుగును ఆస్వాదించే వారముగాను ఉపయోగించుకునే వారంగా ఉన్నామా? లేకపోతే మేమే నీతిమంతులము అని మన స్వనీతిని ఆధారం చేసుకుంటూ దైవశక్తిని తృణీకరించే వారంగా ఉన్నామా? ఇక్కడ 2 పోలికలు మన ముందు ఉంచబడినవి. ఒకటి, గెరాసేనుడు వలె తనలో ఉన్న ప్రతి విధమైన
దోష స్థితిని తొలగించుకొని స్వస్థ చిత్తుడై వెంబడించే స్థితి. గెరాసేన ప్రాంతంలో ఉన్న ప్రజల వలె వెలుగును ఆహ్వానించలేని స్థితి స్వనీతి. ఈ స్వనీతి ఎప్పుడైతే మనకు ఉన్నదో మనం దేవుని చిత్తాన్ని కనుగొనలేము. అంటే మనకు మనమే స్వనీతి అంటే మనకు మనమే నీతిమంతులు, మనకు మనమే కీర్తి చేసుకోవడం అనమాట. మేము చాలా గొప్పవాళ్ళు, మేము చాలా నీతిమంతులు, మాకు అన్నీ బాగున్నాయి, మాకు ఏ వ్యాధి లేదు, మాకు ఏ బాధ లేదు, మా కళ్ళు బాగున్నాయి, మా హృదయం అబ్బో మాకు అంతా తెలుసు, మాకు అంత జ్ఞానం ఉంది, మాకు అంతా తిరిగి వచ్చాము, ఎక్కడ లేనిది మా దగ్గరే ఉంది. ఇదంతా కదా సొంత జ్ఞానం, స్వనీతి. లోకంలో భక్తులైన వారు చెప్పిన మాట, సమస్తము పరిశీలించు, సమస్తము విను, నీకు కొంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మేలైన దాన్ని నువ్వు చేపట్టు, మేలైన తోచిన దాన్ని. అలాగే దేవుని యొక్క ప్రేమను కూడా మనము ఉపయోగించుకోవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనం శుద్ధీకరించుకోవలసిన వారమై ఉన్నాము. యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను మీరు వెతకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన మీరు వేడుకొనుడి. ఆయన దొరికే కాలంలోనే మనం వెతకాలి, సమీపంగా ఉండగానే మనం వేడుకోవాల్సిన అంశాలు నిజమే. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడే, చేరువలో ఉన్నప్పుడే అడగవలసినవి అన్నీ కూడా అడగాలి. సమీపంగా ఉండగానే, సమీపంగా వచ్చిన వారిని పొమ్మని అనడము. మేము ఎలా ఉంటామో అలాగే ఉంటాం. మాలో చీకటిలో ఉన్న వారిని చీకటిలోనే ఉండని, మా స్వనీతి మా దగ్గరే ఉండని అని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎదుట మనము తల వంచని వారముగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మన స్వనీతిని ఆధారం చేసుకొని నాకు నేనే భక్తిపరుడిని, నాకు నేనే జ్ఞానిని, నాకెవరు చెప్పవసరం లేదులే, నాకు అన్నీ తెలుసు, నేను బైబిల్ మొత్తం చదివేశాను, ఇది ఈ స్థితి కాదు. ఈ కడవరి కాలంలో దేవా రా, అట్టి గెరాసేనుడిని కుదురుగా కూర్చోబెట్టిన నీవు మాలో మాకు తెలియకుండా తిష్ట వేసి ఉన్న ప్రతి విధమైన తలంపు వల్ల, చూపు వల్ల, మాట వల్ల, క్రియ వల్ల, వినుట వల్ల, అనుట వల్ల, తెలియక చేసిన ప్రతి ఒక్క దోషమును నీ పరిశుద్ధ వెలుగులో వాటిని తరిమి కొట్టి నీ పరిశుద్ధ అలంకారం మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మనం అడగవలసిన వారమైనాం, దేవుడిని వేడుకొనవలసిన వారమైనాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా వేడుకున్నప్పుడు గెరాసేనుడి కొరకు ఆయన కనిపెట్టుకుని వచ్చాడు. గొప్ప సంగతి అది. దేవుని ప్రేమ, దేవుని సంకల్పం, అది నువ్వు గుర్తించాలి. నీ దగ్గరికి వచ్చిన దేవుని వాక్యమును, ప్రేమను నువ్వు ఉపయోగించుకోవాలి. దేవా, నన్ను నీ జీవపు వెలుగులో నన్ను శుద్ధీకరించు, నన్ను నీ రూపమునకు మార్చు, నాలో నీకు అయిష్టమైన ప్రతిక్రియను నీ వెలుగులో కడిగివేయని ప్రార్థించవలసిన వాడవై ఉన్నావు.